హలో అండి, ఇక్కడైతే నేను అభిషేకం నుంచి అయితే స్టార్ట్ చేశాను. అంటే షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ అంతా అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకము మీరు చూసేయండి. మందిరమున స్థిరముగ నిలిపి నిధి ధ్యాసలనే తపముగ సలిపి మందిరమున స్థిరముగ నిలిపి నిధి ధ్యాసలనే తపముగ సలిపి నీ సన్నిధినే ధ్యానము చేసి మౌన భాషలో సాయిని పిలుచుచు అభిషేకము చేయగరారండి. శ్రీ షిరిడి సాయి అభిషేకము చేయగరారండి. సింహాసనమునకు భక్తి అనే మణిరత్నము తొడిగి హృదయమనే సింహాసనమునకు భక్తి అనే మణిరత్నము తొడిగి ఆలోచనలే ఆశ్రమముగా అభిషేకము చేయగరారండి. శ్రీ షిరిడి సాయికి అభిషేకము చేయగరారండి. ఆవు పాలలో తేనెను కలిపి ఆవు పెరుగులో నేతిని చీలి ఆవు పాలలో తేనెను కలిపి ఆవు పెరుగులో నేతిని చీలి పంచదారతో గుమగుమలాడి పంచామృతమును మధుర సాయిని అభిషేకము చేయగరారండి. శ్రీ షిరిడి సాయికి అభిషేకము చేయగరారండి. పావన గంగా జలమును తెచ్చి పాపము తాపము దునిలో వేసి పావన గంగా జలమును తెచ్చి పాపము తాపము దునిలో వేసి పతిత పావనుని యజ్ఞ ఫలితమే తానై వచ్చి అజ్ఞానము మటు మాయము చేసి యజ్ఞ ఫలితమే తానై వచ్చి అజ్ఞానము మటు మాయము చేసి సుజ్ఞానము యజ్ఞోపవీతముగా ధారణ చేసిన సుందర సాయి అభిషేకము చేయగరారండి. శ్రీ షిరిడి సాయికి అభిషేకము చేయగరారండి. స్వరూపము కలిసి పరమాత్ముడు సద్గురువుగా వెలిసి హరిహర బ్రహ్మ స్వరూపము కలిసి పరమాత్ముడు సద్గురువుగా వెలిసి దీనుల హీనుల వేదన మింగిన గరల కంఠునికి హరిచందనముతో అభిషేకము చేయగరారండి. శ్రీ షిరిడి సాయికి అభిషేకము చేయగరారండి. పురమున శ్రీనాథుడుగా సిరులొలికించే సిరివెన్నెలగా
షిరిడీపురమున శ్రీనాథుడుగా సిరులలికించే సిరివెన్నెలగా శుభమును కూర్చి అభయమునిచ్చిన షిరిడి సాయికి మంగళ ద్రవ్యం అభిషేకము చేయగరారండి. శ్రీ షిరిడి సాయికి అభిషేకము చేయగరారండి. పండరినాయలు మరవిరగాలు మందారములు గంధారములు సంబంధితులావి గుబాళింపుత మానవి మానవి పుష్పవర్షము అభిషేకము చేయగరారండి. శ్రీ షిరిడి సాయికి అభిషేకము చేయగరారండి. పండరినాథుని సింగారించి కస్తూరి తిలకము మస్తుగా తీర్చి. ఇక్కడ ఇందులో అయితే సత్యసాయి వ్రతం జరుగుతూ ఉంది. శైవకురాలు చదువుతున్నారనమాట. దీనికి ఇన్ఛార్జ్ మేడం అయితే అన్ని కథలు 5 కథలు సాయిబాబా గురించి చదివి వినిపించారు మాకు చక్కగా. ఇదైతే ఇలా బాగా చేసుకున్నాం మేము. మార్గశిర పౌర్ణమి నాటికి గురువును వదిలి షిరిడీకి చేరాను. షిరిడీలోని ఊరి వెలుపల గల వేప చెట్టు క్రింద ఉంటూ జ్ఞానమగ్నుడై ఎండ వాన చలి మొదలగు వాతావరణ మార్పులకు చెల్లించకుండా అతి చిన్న వయసులోనే అంత ధీర గంభీరంగా ఉన్న ఆ యువ ఫకీరును చూసి షిరిడీ గ్రామ ప్రజలు ఆశ్చర్యమును పొందుచుండేవారు. ఒకనాడు అటువైపుగా వెళుతున్న ఒక పుట్టు గుడ్డివాని కండను తన చేతితో తుడిచెను. వెంటనే అతనికి కంటి చూపు వచ్చెను. ఆ తరువాత ఎందరెందరో రోగులు వచ్చి రోగ విముక్తి పొందుచుండేవారు. క్రమంగా వారికి గొప్ప వైద్యుడు అనే పేరు వచ్చినది. 1856లో మరల షిరిడీ వదిలి కాలినడకన ముందుకు సాగుతూ ఉండగా ఔరంగాబాద్ సమీపంలో గల దూప్ గ్రామ ప్రాంతంలో చాందుబాయిని కలిసి తప్పిపోయిన అతని గుర్రం జాడ తెలిపి అదే సందర్భంలో హుక్కాను వెలిగించుకొనుట కొరకు నేల మీద ఒకే చోట సటకాతో కొట్టి నీటిని నిప్పును కూడా భూమి నుంచి పొందిన ఆ యువ ఫకీరు సాక్షాత్తు దైవ స్వరూపుడని భావించిన చాందుబాయి వారిని తన ఇంటికి తీసుకువెళతాడు. కొన్నాళ్ల తర్వాత చాందుబాయి మేనన్నులు పెళ్లి షిరిడీలో నిర్ణయం కాగా ఆ పెళ్లి వారితో కలిసి తిరిగి షిరిడీ ప్రవేశిస్తారు. అలా రెండోసారి తిరిగి షిరిడీ ప్రవేశిస్తున్నప్పుడు ఖండోబా శివుడు మందిర పూజారైన మహల్సాపతి వారిని చూసి దయచేయము సాయి అని వారిని ఆహ్వానిస్తారు. ఈ విధంగా వారికి మొట్టమొదటిసారిగా సాయి అని పేరు పెట్టబడినది. ఆ తర్వాత వారు సాయిబాబాగా ప్రసిద్ధి చెందారు. సాయి అంటే భగవంతుడని, బాబా అంటే తండ్రి అని అర్థము. సాయిబాబా అంటే దైవమే మానవాకారంలో ప్రేమ స్వరూపంగా మారి తండ్రి రూపంలో మన ఎదురుగా మన కోసం వచ్చిన రూపం అని అర్థం చెప్పుకోవచ్చును. ఊరి వెలుపల గల వేప చెట్టు వద్ద నుంచి వారి నివాసము దానికి ప్రక్కనే గల పాడుపడి శిథిలావస్థలో ఉన్న మసీదులోనికి మారినది. ఆ మసీదునకు వారు ద్వారకామాయి అని పేరు పెట్టారు. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక పట్టణం వలె ఆ మసీదు కూడా అతి పవిత్రము, శక్తివంతమై తనను ఆశ్రయించిన వారినందరినీ నిరంతరం రక్షిస్తుందని తరచుగా బాబా చెబుతూ ఉండేవారు. ఆగి అంటే తల్లి అని అర్థము. కన్న తల్లి వలె అందరినీ కంటికి రెప్పవలే కాపాడును ద్వారకామాయి అని బాబా స్వయముగా చెబుతూ ఉండేవారు. ఈ మసీదులో బాబా వారు స్వయముగా తమ చేతితో అగ్నిహోత్రమును వెలిగించి నిరంతరం వానిని జ్వలింప చేస్తూ ఉండేవారు. ఆనాడు సాయిబాబా వారు వెలిగించిన ఆ అగ్నిహోత్రము నేటి వరకు ఆరిపోకుండా నిరంతరం వెలుగునట్లు ఏర్పాట్లు చేయబడినవి. అందులోని బూడిదనే ఈనాటికి పవిత్ర ఊదిగా విభూది షిరిడీ నుండి మనం వాడుచున్నాము. సాయిబాబా వారి జీవితమంతా ఆ ద్వారకామాయిలోనే గడిచినది. ఆఖరికి వారు 1918వ సంవత్సరం అక్టోబర్ నెల 15వ తేదీ మంగళవారం విజయదశమి దసరా పండుగ నాడు మధ్యాహ్నం 2:30 శరీరం నుండి ప్రాణమును వదిలి విశ్వవ్యాప్తమై దివ్య చైతన్యంలో లీనమై
తన నిజ భక్తులు ఎప్పుడు ఎక్కడ నుండి భక్తితో తలచి పిలిచినా ఓయని పలుకుచు వారిని రక్షించుచున్నారు. వారి భౌతిక శరీరమును ద్వారకామాయి మసీదుకు ప్రక్కనే గల బూటి అను భక్తుడు కట్టించిన మందిరంలో సమాధి చేసిరి. దీన్ని నేడు సమాధి మందిరం అని పిలుచుతున్నారు. మొట్టమొదట సాయిబాబా వారు నివసించిన వేప చెట్టును గురుస్థానముగాను, ఆ తర్వాత వారు జీవితాంతం వరకు నివసించిన మసీదును ద్వారకామాయి మసీదు అని, వారి శరీరమును సమాధి చేసిన మందిరమును సమాధి మందిరం అని భక్తులు నేడు షిరిడీలో పిలుస్తూ ఉంటారు. శ్రీ షిరిడీ సాయిబాబా వారి నివాసముతో పునీతమైన ద్వారకామాయి మసీదులో ప్రవేశిస్తేనే చాలు సర్వ పాపాలు తొలగి నిజ భక్తులందరూ సుఖశాంతులను పొందగలరు. సమాధి నుండియే నేను సర్వ కార్యములు నిర్వహించదనని బాబా వారే స్వయముగా చెప్పినారు. నా సమాధి నుండియే నా మానుష శరీరం మాట్లాడును అని కూడా వారు చెప్పినారు. శ్రీ షిరిడీ సాయి భక్తులందరూ షిరిడీని దర్శించి సమాధి మందిరంలో ప్రవేశించి బాబా వారి సమాధిపై తల ఉంచి నమస్కరించి తమ బాధల నుండి కష్టాల నుంచి విముక్తి షిరిడీ సాయి భగవానుని అనుగ్రహ ఆశీర్వాదములతో పొందవచ్చును. ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో చదివిన వినిన వారికి కష్టములు తొలగి స్థిరత్వం కలుగగాక, వారి జీవితంలో శాంతి సౌఖ్యములు చిగురించిగాక, శ్రీ షిరిడీ సాయి బాబా వారి రక్షణ వారికి సంపూర్ణముగా లభించుగాక. శాంతి ప్రదాత షిరిడీ సాయి శరణ్. మొదటి కథ పూర్తయిన సందర్భంగా బాబావారికి పూలక్షంతలు సమర్పించారు. మధ్య స్నేహ భావన పెంచడానికి బాబా చాలా ప్రయత్నించారు. బాబా బోధనల సారాంశం హిందువుల దేవుడైన రాముడు, మహమ్మదీయుల దేవుడైన రహీము ఇద్దరూ ఒక్కరే, వారిద్దరికీ భేదం లేదు. అలాంటప్పుడు వారి భక్తులు అజ్ఞానంతో పోట్లాడుకుంటారెందుకు? అన్ని మతాలు జాతులు సోదర భావంతో ఉండి కలిసిమెలిసి ఉండి జాతీయ సమైక్యత సాధించాలి. వివాదములు ఘర్షణలు అల్లర్ల వల్ల ప్రయోజనం ఉండదు. ఎవరితోనూ మీరు పోటీ పడవద్దు. మీ అభివృద్ధిని మీరు చూసుకోండి. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షానికి దారులు. వీటిలో ఎవరికి వీలైన వాటిని వారు పాటించి మోక్షం పొందవచ్చును. ఎవరైనా నీకు అపకారం చేసినా తిరిగి వారికి నీవు అపకారం చేయవద్దు. వీలైనంత మంచిని ఇతరులకు చేస్తూ ఉండాలి. మొట్టమొదట మహల్సాపతి కూడా బాబా ఒక మహమ్మదీయ ఫకీర్ అని భావించాడు. కానీ క్రమక్రమంగా బాబా వారితో పరిచయం పెరగటం వలన నీళ్లను నూనెగా మార్చి మసీదులో దీపములు వెలిగించిన నాటి నుంచి బాబా సాక్షాత్తు భగస్వరూపుడనే నమ్మి ప్రతిరోజు గంధ అక్షంతలతో బాబాను దైవం వలె పూజ చేసేవారు. హారతి ఇచ్చేవాడు. భక్తి పారవశ్యంలో అప్పుడప్పుడు పాటలు కూడా పాడేవారు. ఇది మహల్సాపతికి ప్రతిరోజు ప్రారంభంలోని దినచర్య. కొందరు మహమ్మదీయ మత ఛాందసులు సంగమనేరులోని తమ మత గురువు సలహాపై బలిష్ఠులైన 10 మంది మహమ్మదీయులను తీసుకొని ఒకనాడు ఉదయం మసీదు చుట్టూ పెద్ద పెద్ద కర్రలతో కాపు కాచి ఉంటారు. బాబాను పూజించే వారిలో ప్రధానుడైన మహల్సాపతి పిరికివాడు. మామూలుగానే పూజా ద్రవ్యాల పళ్ళెం తీసుకొని మసీదుకు వస్తాడు. అప్పుడు వారిలోని ప్రముఖుడైన తంబోలి మహల్సాపతిని పిలిచి ఎవరైనా సరే బాబాను గంధ అక్షంతలతో పూజిస్తే వాళ్లను చావకొడతామని హెచ్చరిస్తాడు. భయపడిపోయిన మహల్సాపతి మసీదు బయట చాలా దూరం నుంచే బాబాకు రోజు తాను పూజ చేసే విధంగా షోడశోపచార ధ్యాన ఆవాహనాదులతో పూజ చేస్తూ ఉంటాడు. పరిస్థితిని గమనించిన బాబా మహల్సాపతితో రమ్ము, లోనికి రమ్ము, ఎప్పటి వల్లే గంధ పుష్పాలతో నీ పూజ చేసుకునము, నిన్ను ఎవరు కొట్టదరో నేను చూసేదను అంటూ సటకాతో నేలపై కొడతాడు. మేఘ గర్జన లాంటి బాబా యొక్క కంఠధ్వనికి మహమ్మదీయులంతా భయపడిపోయి వెళ్ళిపోతారు. కానీ మహల్సాపతికి భయం పూర్తిగా పోదు. ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు తనను చావకొట్టదరేమోనని భయపడి ఆ విషయంతో బాబా అంటాడు. అప్పుడు బాబా కరుణాసముద్రుడై మహల్సాపతికి ఇచ్చిన ఇలా అభయం ఇచ్చారు. వీరు కానీ ఇంకెవరైనా కానీ, ఇక్కడ కానీ ఇంకెక్కడైనా కానీ, ఈ జన్మలో కానీ ఇంకే జన్మలోనైనా కానీ నీకు అపాయం కలిగించు వారు ఎవ్వరూ ఉండరు. నిన్ను 1000 కళ్ళతో నేను నిరంతరము రక్షిస్తూ ఉంటాను. నిర్భయంగా ఇంటికి తిరిగి వెళ్ళు. బాబా పలికిన ఈ అభయం ఏ దేవుడు తన భక్తులకు ఇంతవరకు ప్రసాదించి ఉండలేదు. భక్తి శ్రద్ధలతో ఈ అధ్యాయమును వినిన వారికి శత్రువులు కూడా మిత్రులగుదురుగాక. షిరిడీ సాయి పేరున వారికి సర్వ సుఖములు లభించి వారి కోరికలన్నీ నెరవేరుగాక. శాంతి ప్రదాత షిరిడీ సాయి శరణం. రెండో కథ పూర్తయిన సందర్భంగా పూలక్షంతులు బాబా పాదాలు వెలిగి ఒక చిన్న కర్పూర బిళ్ళ వెలిగించుకోండి.
గ్లాసులోనికి వాంతి చేసుకొని ఆ నీటితో దీపాలు వెలిగించిన దేవుడు మన షిరిడి సాయి దేవుడు. పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు మన సేవాశ్రమాల ద్వారా హిందువులకు ముఖ్యమైన కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున సేవాశ్రమాల్లో కార్తీక దీపోత్సవం కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు మరియు అన్నదమ్ముల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెంచే విధంగా సాయి సహోదర యజ్ఞము కార్యక్రమమును కూడా భక్తుల ఇళ్లలో జరిపిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఒక నిమిషం చెప్తా మళ్ళీ సమర్పించండి. మీ దగ్గర తాంబూలం ఉంటారనమాట. షిరిడీకి మినిమం 10 రూపాయలు పంపించాలా ఈ వ్రతం చేసుకున్న దానికి. ఆన్లైన్లో మినిమం 10 రూపాయలు, ఆ తర్వాత మీరు ఎంతైనా పంపించచ్చు. మీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉంటే ఆడ బాబా ముందర తాంబూలంలో దక్షిణ పెట్టండి. చాలా మంచిది. విరామ్ షిరిడి సాయి స్తోత్రం. సాయినాథ నమో దేవం సర్వవ్యాధి నివారకం. సాయినాథ నమో దేవం సర్వవ్యాధి నివారకం. నింబవృక్షమూలవాసం నిత్య సత్యదయామయం. నింబవృక్షమూలవాసం నిత్య సత్యదయామయం. సర్వదేవమయం సాయి సత్యధర్మ ప్రబోధకం. సర్వదేవమయం సాయి సత్యధర్మ ప్రబోధకం. సర్వపాప విదూరకం సుఖభోగ ప్రదాయకం. సర్వపాప విదూరకం సుఖభోగ ప్రదాయకం. అమ్ముల విరాట్ షిరిడి సాయి స్తోత్రం. అమ్ముల విరాట్ షిరిడి సాయి స్తోత్రం. పవిత్రం పాపనాశనం. పవిత్రం పాపనాశనం. పుణ్య పాపాశోధక ప్రభు నీతి మార్గ సంచాలక. పుణ్య పాపాశోధక ప్రభు నీతి మార్గ సంచాలక. జ్ఞానమూర్తి సాధనం సాయి పాప తాపాలోపనాశనం. జ్ఞానముక్తి సాధనం సాయి పాపతాపలోపనాశనం. భక్తవత్సల భానుతేజ భవబంధ వినాశకాయ. భక్తవత్సల భానుతేజ భవబంధ వినాశకాయ. ధర్మపాలక ప్రియం సాయి కర్మపాశ విమోచకం. ధర్మపాలక ప్రియం సాయి కర్మపాశ విమోచకం. అమ్ముల విరాట్ షిరిడి సాయి స్తోత్రం. అమ్ముల విరాట్ షిరిడి సాయి స్తోత్రం. మనోధైర్య ప్రదాయకం. మనోధైర్య ప్రదాయకం. నిత్య ధర్మ నిరంజన రూపం అష్టసిద్ధి ప్రదాయకం. నిత్య ధర్మ నిరంజన రూపం అష్టసిద్ధి ప్రదాయకం. శోకమోహహరం సాయి మాయా మర్మ విదూరకం. శోకమోహహరం సాయి మాయా మర్మ విదూరకం. ఆపదామపహర్తారం వేద జ్ఞాన ప్రసాదితం. ఆపదామపహర్తారం వేద జ్ఞాన ప్రసాదితం. సర్వభారహరం సాయి సర్వదుఃఖ ఉపహరం. సర్వభారహరం సాయి సర్వదుఃఖ ఉపహరం. అమ్ముల విరాట్ షిరిడి సాయి స్తోత్రం. అమ్ముల విరాట్ షిరిడి సాయి స్తోత్రం. సర్వశాంతి ప్రదాయకం. సర్వశాంతి ప్రదాయకం. సంసార సాగర తరణం నిగమాగమ వేదాంత వేద్యం. సంసార సాగర తరణం నిగమాగమ వేదాంత వేద్యం. కరుణ దయాంతరంగ సాయి కమనీయ కల్పవృక్షం. కరుణ దయాంతరంగ సాయి కమనీయ కల్పవృక్షం. భక్తాభీష్టవర ప్రదాయకం జగదేక దయా సాగరం. భక్తాభీష్టవర ప్రదాయకం జగదేక దయా సాగరం. సర్వలోక సుఖకరం సాయి సర్వాంతర నివాసినం. సర్వలోక సుఖకరం సాయి సర్వాంతర నివాసినం. అమ్ముల విరాట్ షిరిడి సాయి స్తోత్రం. అమ్ముల విరాట్ షిరిడి సాయి స్తోత్రం. కలిదోష వినాశకం. కలిదోష వినాశకం. వినాశనం సుఖాసనం చ యోగిరాజైకనాయకం. స్థిరాసనం సుఖాసనం చ యోగిరాజైకనాయకం. భవభయాహరం సాయి భగవాన్ భక్తవత్సలం. భవభయాహరం సాయి భగవాన్
భక్తవత్సలం జగద్గురు రూపం సాయి సత్యధర్మ పరాక్రమం జగద్గురు రూపం సాయి సత్యధర్మ పరాక్రమం సర్వశుభలక్షణం సాయి సర్వవలక్షణ విదూరం సర్వశుభలక్షణం సాయి సర్వలక్షణ విదూరం అమ్ముల విరాట్ శిరిడి సాయి స్తోత్రం అమల విరాట్ శిరిడి సాయి స్తోత్రం సర్వజ్ఞాన ప్రదాయకం సర్వజ్ఞాన ప్రదాయకం కర్మ కర్మ వికర్మల రూపం సచ్చిదానంద సాయి రూపం కర్మ కర్మ వికర్మల రూపం సచ్చిదానంద సాయి రూపం రాగద్వేషారహితం సాయి జ్ఞాన విజ్ఞాన నిలయం రాగద్వేషారహితం సాయి జ్ఞాన విజ్ఞాన నిలయం అజ్ఞాన నిర్మూలనం సాయి ఆత్మదర్శన ప్రదాయకం అజ్ఞాన నిర్మూలనం సాయి ఆత్మదర్శన ప్రదాయకం సాయి సద్గదా శ్రవణం దాన వైరాగ్య ప్రేరకం సాయి సత్యదా శ్రవణం జ్ఞాన వైరాగ్య ప్రేరకం అమ్ముల విరాట్ శిరిడి సాయి స్తోత్రం అమల విరాట్ శిరిడి సాయి స్తోత్రం సర్వరోగోపశమనం సర్వరోగోపశమనం సాయి దేవా నమస్తుభ్యం ప్రసీద మమ సర్వదా సాయి దేవా నమస్తుభ్యం ప్రసీద మమ సర్వదా శ్రీనివాస నమస్తుభ్యం దివ్య జ్ఞాన ప్రభాకరం శ్రీనివాస నమస్తుభ్యం దివ్య జ్ఞాన ప్రభాకరం సాయినాథ నమోస్తుతే సర్వలోకైక రక్షకం సాయినాథ నమోస్తుతే సర్వలోకైక రక్షకం సిద్ధయోగా విద్యాధరం సాయి తపోయోగా దేహదారిం సిద్ధయోగ విద్యాధరం సాయి తపోయోగా దేహదారిం అమ్ముల విరాట్ శిరిడి సాయి స్తోత్రం అమల విరాట్ శిరిడి సాయి స్తోత్రం దరిద్రో ధనవాన్ భవే దరిద్రో ధనవాన్ భవేత్ జీవన్ముక్త యోగ సాయి దుఃఖ నివారక పతితోద్ధారక జీవన్ముక్త యోగ సాయి దుఃఖ నివారక పతితోద్ధారక దివ్య యోగమయ దేహదారి శివ విష్ణు రూప సాయి దివ్య యోగమయ దేవధారి శివ విష్ణు రూప సాయి విశ్వేశ్వర విశ్వాతీత సాయి సృష్టి స్థితి సంహారకాయ విశ్వేశ్వర విశ్వాతీత సాయి సృష్టి స్థితి సంహారకాయ సకల సన్మంగళకరాయ ప్రేమవతార శిరిడి సాయి సకల సన్మంగళకారాయ ప్రేమవతార శిరిడి సాయి అమ్ముల విరాట్ శిరిడి సాయి స్తోత్రం అమల విరాట్ శిరిడి సాయి స్తోత్రం విజయ వైభవ పరమార్థకరం విజయ వైభవ పరమార్థకరం యోగక్షేమకరాయ సాయి శరణాగత రక్షక సత్య రూప యోగక్షేమకరాయ సాయి శరణాగత రక్షక సత్య రూప అభయ ప్రదాయక సాయి విభవానుగ్రహకరాయ అభయ ప్రదాయక సాయి విభవానుగ్రహకారాయ సంకట విమోచకానందదాయి భవభయాహర శిరిడి సాయి సంకట విమోచకానందదాయి భవభయాహర శిరిడి సాయి జన్మనరంజక దేవ దేవా దుఃఖ విదూర సాయి దేవం జనమనంజక దేవ దేవ దుఃఖ విదూర సాయి దేవం అమ్ముల విరాట్ శిరిడి సాయి స్తోత్రం అమల విరాట్ శిరిడి సాయి స్తోత్రం సుఖభోగ మోక్షప్రదం సుఖభోగ మోక్షప్రదం శిరిడి పురీశ్వర శిరిడి పురీశ్వర భక్త హృదయేశ్వర భక్త హృదయేశ్వర దివ్య యోగ విభూషిత సాయి దివ్య యోగ విభూషిత సాయి శ్రద్ధా సబూరి మంత్రోపదేశక శ్రద్ధా సంపూర్తి మంత్రోపదేశక జ్ఞాన జ్ఞాన యోగ సహాయక సాయి జ్ఞాన జ్ఞాన యోగ సహాయక సాయి పాప వినాశక పుణ్య ప్రదాయక పాప వినాశక పుణ్య ప్రదాయక కామక్రోధ మదమోహ వినాశక కామక్రోధ మదమోహ వినాశక నిర్లిప్త నిరహంకార పరబ్రహ్మ సాయి నిర్లిప్త నిరంకార పరబ్రహ్మ సాయి సమాహిత జ్యోతిర్మయ ఆత్మరూప సమాహిత జ్యోతిర్మయ ఆత్మరూప అమ్ముల విరాట్ శిరిడి సాయి స్తోత్రం అమల విరాట్ శిరిడి సాయి స్తోత్రం సాయి కరుణారస సాగర సంగమం సాయి కరుణారస సాగర సంగమం సాయి కరుణారస సాగర సంగమం సాయి కరుణారస సాగర సంగమం. ఇది నిత్య ప్రార్థన అన్నమాట. ఇది కూడా బాబా వారి గురువు గారి దగ్గర రాయించుకున్నారు. ఇది
ఇది నేను ఒక పదం చదువుతాను, మీరు కూడా పలకండి. షిరిడి సాయినాథ, షిరిడి సాయినాథ, నిన్ను జగద్రక్షకునిగా నమ్మి, నిన్ను జగద్రక్షకునిగా నమ్మి, నీకు అంకితమైన ఎందరో భక్తులలో నేనెంత వాడను, నీ నిజ భక్తుల పాదరేణువును నేను, నీ దివ్య నామము రూపమును ఒక్క క్షణము కూడా మరచి ఉండలేని భక్తిని నాకివ్వు సాయి. పైకి నీ భక్తుడిగా ఈ లోకంలో కనపడుతూనే నేను చేసిన ఎన్నో మోసాలు పాపాలు ఉన్నాయి. నాలాంటి పాపి లేడు. నీ కరుణతో నీకు తోచినట్లు నన్ను ఉద్ధరించుము. పాప పంకిలమైన ఈ దుర్భాగ్య ప్రపంచము నుండి నన్ను నీవే ఉద్ధరించవలెను. ఇతరులు ఎవరి వలన కాదు సాయి. శబ్ద స్పర్శ రూపరస గంధాదులనిడి విషసర్పములు నన్ను కాట్లు వేసి నా శరీరాన్ని తూట్లు పొడిచినాయి. నీ నామస్మరణ చేస్తూ ఉన్నా సరే నా హృదయంలో గర్వము అహంకారము పొంగి పొర్లుతున్నాయి. నీవే వాటిని తొలగించు సమర్థుడవు. ఈనాటికి నా మనసు సాయి ధ్యానమందు లగ్నము కాక వృధా కోరికలు అనవసర ప్రసంగములతోనే కాలక్షేపమగుచున్నది. మృత్యువు సమీపించుచున్నదని తెలిసిన యవ్వనము హరించిపోతున్నదని తెలిసిన గతించిన రోజు తిరిగి రాదని తెలిసిన ఇంకా నిన్ను నిజముగా నమ్మలేక ఈ భౌతిక ప్రపంచాన్ని పట్టుకొని వేలాడే మూర్ఖుడునై పోయాను సాయి. నేను దానములు చేయను ధ్యానము చేయను. పవిత్ర గ్రంథములు చదవను. వైరాగ్యము లేదు. ఈ మాయా ప్రాపంచిక వ్యామోహాలనే మహాసముద్రములో కొట్టుకుపోతున్న మహాపాపిని. ఓ గురుమూర్తి షిరిడి సాయి కలియుగంలో సర్వదేవతలకు నిలయమైన షిరిడి క్షేత్రవాస ఓ సాయి జన్మ మృత్యు దుఃఖాల నుంచి నన్ను రక్షించుము. సర్వ పరిశుద్ధుడవైన ఓ సాయినాథ క్షమానిధి నన్ను అనుగ్రహించు. నీవే నాకు బలము శక్తి నాకు సహాయకుడవు. నన్ను నడిపించువాడవని నేను త్రికరణ శుద్ధిగా నమ్మి ఉన్నాను. నన్ను అనుగ్రహించు సాయి. నన్ను రక్షించు షిరిడి సాయి. నా అపరాధములు మన్నించి నన్ను రక్షించు. ఓ ఆశ్రయదాత భక్తవత్సల కరుణా సింధు కనికరించు. షిరిడి వాస నీకు నీవే సాటి. కృపాసాగర నీవు లేని నా జీవితమే లేదు సాయి. నా కాలం ముగియక ముందే నన్ను కనికరించుము సాయి. సాయినాథ నీకు జయము. జై సాయినాథ. జై షిరిడీనాథ. మనము బాబా వారిని ఎలా ప్రార్థించాలో కూడా తెలియదు అనమాట. అందుకని గురువు గారు ఇది రాస్తున్నారు. ఇలా రోజు చదువుకుంటే మనలో తెలియకుండానే కొన్ని మార్పులు వస్తాయన్నమాట. ఇప్పుడు సాయి సత్యవ్రతం సందర్భంగా చివరి లేచి బాబావారికి మంగళహారతి. మీకు కావాలంటే అది పెట్టుకోండి. మీరు రోజు చదువుకుంటాను బుక్. మీరు ఉదయం కాలం ఉంటే ఉదయమో సాయంకాలమో బాబావారికి ఒక అగరబత్తి వెలిగించి చదువుకుంటే చాలా మంచిది.
మీరు హారతి చూడండి, వీళ్ళు వెలిగిస్తారు కడతారు. రండి అంకుల్, రండి 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 రండి. ఆంటీ ఆంటీ ఇక్కడ దయానికి వచ్చారు. క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహితమంగళం. స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహితమంగళం. లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోక స్తుత్యాయ నవ్యమంగళం. స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహితమంగళం. భక్త బృందవంచితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్యమంగళం. స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహితమంగళం. సత్యతత్వబోధకాయ సాధువేషాయ తే నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం. స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహితమంగళం. జై మామకాభీష్టదాయ మహితమంగళం. జై మామకాభీష్టదాయ మహితమంగళం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సాంబశివ మహారాజ్ की जय. పర్వాలేదు, కూర్చొని తీసుకుని ఎక్కడైనా ఎక్కడ పొద్దున కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అరౌండ్ 11:30 అలాగా మేమైతే సాయిబాబాని ఫోటో తీసుకొని మా వీధిలోని ఊరేగింపుగా అయితే వెళ్ళాము. ఇది ఊరేగింపు స్టార్ట్ చేయడానికి ముందు అనమాట. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శిరిడి మాదే పండరిపుర సాయి బాబా రామవర. బాబా రామవర సాయి బాబా రామవర. శుద్ధ భక్తి చంద్రభాగ భావ పుండరీక జాగ. పుండరీక జాగ భావ పుండరీక జాగ. యాహో యాహో అవనే జన కరువా బాసి వందన. సాయి శ్రీ వందన కరువా బాసి వందన. హనుమని బాబా సాయి బావ బావ మాజే ఆయి. బావ మాజే ఆయి బావ బావ మాజే ఆయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్. हाथ में हेलमेट को रहा है सर इसको गन मार दो. ये मेरे पूरा लॉकर ये सब लोग उसका गन में लॉकर निकाल. ఇప్పుడు ఎట్లా ఇక్కడ చెక్ వస్తాను పైన కంప్యూటర్ మీద ఇటు ఎట్లా మీ ఇష్టం ఇది వెరీ చేస్తాను. వాళ్ళైతే ఇటు వచ్చి రావాలి. ఇటు వచ్చి రండి. ఎంతసేపు రండి. వాళ్ళైతే చుట్టూ వేసుకోవద్దండి. వాళ్ళ కాకపోతే నేను చెప్పు లేకుండా వస్తాను. ఊరికే కొంచెం పట్ల ఊరే ఆర్పిస్తావా? ఎంతసేపు ఉండు, 2 నిమిషాలు అన్నాడు. మా ఇంటికి ఫస్ట్ ఇంటికి ఫస్ట్ ఏమైంది? కర్పూరం ఇదవుతా అంటే మీరు నూనె పట్టి పెట్టుకున్నారు.
ఎగిరిన కొండెక్కడి ఎగిరిన గాలి అటు పట్టుకోండి అమ్మ సాయి అటు అటు పట్టుకోండి అటు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 మా వెలుగు అట్లా ఇంట్లోకి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ అమ్మ మళ్ళీ వచ్చి నాకు తీసుకో అది వెలుగు పండగ వెలుగు అట్లా తీసుకో అమ్మ పోతారా ఎవరన్నా అక్కతో ఇదేమన్నా ఎక్కువనే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం 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 సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ఇంట్లో కలండి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ అమ్మ సాయి జయ మీరు లోపల ఇది అట్లా ఇచ్చేయండి ఓం అక్క సాయి శ్రీ దైవత్వం తెలియును షిరిడి సాయి దైవత్వం తెలియును సిద్ధాంత పురాధాంతులు వారికి షిరిడి సాయి దైవత్వం తెలియును షిరిడి సాయి దైవత్వం తెలియును సాటి మనిషిలో దైవత్వం చూచువారికి సాటి మనిషిలో దైవత్వం చూచువారికి షిరిడి సాయి దైవత్వం తెలియును షిరిడి సాయి దైవత్వం తెలియును మానవత్వ విలువలతో చూచువారికి మానవత్వ విలువలతో చూచువారికి షిరిడి సాయి దైవత్వం తెలియును షిరిడి సాయి దైవత్వం తెలియును దేముడు 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 దేవుడు 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 షిరిడి సాయి పరబ్రహ్మ స్వరూపుడు షిరిడి సాయి పరబ్రహ్మ స్వరూపుడు దేముడు 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 దేవుడు 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 షిరిడి సాయి త్రిమూర్తి స్వరూపుడు షిరిడి సాయి త్రిమూర్తి స్వరూపుడు దేముడు 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 దేవుడు 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 షిరిడి సాయి సర్వ సృష్టికి దేముడు షిరిడి సాయి సర్వ సృష్టికి దేముడు 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 దేవుడు 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 షిరిడి సాయి జ్ఞాన దేముడు షిరిడి సాయి జ్ఞాన దేవుడు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి 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 జయ జయ
షిరిడి పద్ధతిలో ఇప్పుడు మధ్యాహ్నం హారతి మనము కార్యక్రమంలో భాగంగా చివరిగా మనం బాబా వారికి హారతించుకుంటాము. గేవునియా పంచారతి కరు బాబా హారతి కరు సాయి హారతి కరు బాబా హారతి బుటా బుటా హో బాంధవ ఓవాలు హర మాధవ సాయి రామాధవ ఓవాలు హర మాధవ కరుణియ శ్రీరామన పాహు గంభీర హే ధ్యాన సాయి చే హే ధ్యాన పాహు గంభీర హే ధ్యాన कृष्णनाथ दत्ता साई जड़ो चित्ता तुझे पाई चित्ता बाबा साई जड़ो चित्ता तुझे पाई हारती साई बाबा सौख्य दाता जीवा चरणार जताली ज्ञावदसा विसावा भक्ता विसावा आरती साई बाबा जालुनी आनंगा स्वस्वरूपी रहे रंगा मोमोक्ष जनदावी निज डोला श्रीरंगा डोला श्रीरंगा आदूता वो साई अवधूता जोड़नी कर तब चरणी देवी तो माता जय दे. ఇవాళ ఈ వీడియో వచ్చి నిన్న పూజ అనమాట. మా ఇంట్లో నిన్న పొద్దున 5:15కి స్టార్ట్ అయింది. అంటే సాయిబాబా గారికి మార్నింగ్ హారతి చేస్తాం కదండి, ఆ టైం నుంచి మధ్యాహ్నం హారతి వరకు అయితే పూజ కంటిన్యూగా చేసాము. ఈ పూజ చేయడానికి మా ఇంటికి సాయిబాబా ట్రస్ట్ నుంచి సేవకులు అయితే వచ్చారు. నిన్న మార్నింగ్ స్టార్ట్ చేస్తే 5:15కి స్టార్ట్ చేస్తే పొద్దున హారతి, తర్వాత సాయిబాబాని మేలుకొల్పడం, తర్వాత అభిషేకం చేయడం అన్ని కార్యక్రమాలు అయితే జరిగాయి. నేనైతే కొన్ని అక్కడక్కడ అయితే షూట్ చేశాను. అంటే పూజ ఉంది కదండి ఇంట్లో, అందుకని షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం అయితే మీకు కంప్లీట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీరు ఎవరైనా ఇలా సాయిబాబా పూజ చేసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను. మీరు కూడా మీ ఇంట్లో పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళు ఏమీ 1 రూపీ కూడా తీసుకోరండి మన దగ్గర నుంచి. సేవకులు కాబట్టి మన దగ్గరికి వచ్చి మనకి పూజ చేసేసి వెళ్ళిపోతారు. రూపాయి కూడా తీసుకోరు మన దగ్గర నుంచి. సో మీకు ఎవరైనా సాయిబాబా పూజ ఇంట్లో చేసుకోవాలి అని ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను. సో ఇంకా ఈ పూజ చేసుకున్న తర్వాత మాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇంట్లో. మధ్యాహ్నం హారతి వరకు అయితే చేసుకున్నాము. తర్వాత సాయిబాబా సత్యవ్రతం అని చెప్పి వాళ్ళు చేశారు.